ఇక చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నేత, తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు. బాలరాజు గారు, వెల్కమ్ టు ద స్టూడియో. షరీఫ్ గారు నమస్కారం. బాలరాజు యాదవ్ గారు, ఇప్పుడు కేసీఆర్ హయాంలో రోడ్లు వేసారు, ఫ్లైఓవర్లు కట్టారు, కలెక్టరేట్ల నుంచి కాళోజీ కళాక్షేత్రం దాకా అన్నీ నిర్మించారు, నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ల పోస్టులని వీళ్ళు పెద్ద బహిరంగ సభ పెట్టి ఆర్డర్ కాపీలు ఇచ్చారు. అంటే రేవంత్ పాలన అంటే ఏంటి? రిబ్బన్ కటింగ్లు, ఓపెనింగ్లేనా? ముందుగా షరీఫ్ గారు, మీకు అదేవిధంగా టీవీస్ ప్రేక్షకులకి ప్రధానంగా ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకుంది. 18 నెలల్లో పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. ఇలా తెలంగాణ ప్రజలు అంశంలాగా పాలను నీళ్ళని వేరు చేస్తూ కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా ఉండి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధంగా ఉంది 18 నెలలు అనే అంశానికి స్పష్టత వచ్చేసారు ఆల్రెడీ. ఇలా రైతాంగం చూసుకోండి. రైతాంగం సంబంధించి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాళేశ్వరం జలాలతోటి కావచ్చు, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయల్ సాగర్ కావచ్చు, ఎట్లా మనం పూర్తి చేయగలిగినాం. వలసలు పోతున్న పాలమూరు జిల్లాని ఎట్లా బొంబాయికి పోతున్నటువంటి వలసల్ని నివారించి ఎట్లా పచ్చని పాలమూరుని ఎట్లా తయారు చేయగలిగాం అనే అంశం ఒకవైపు ఉంది. అదేవిధంగా కాళేశ్వరం పేరుతోటి ఉత్తర తెలంగాణతో పాటుగా నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండే కొన్ని ప్రాంతాలని ఎట్లా మనం కాళేశ్వరం నీళ్ళు అందించగలిగినాం, ఎట్లా పంట విస్తీర్ణం పెరగగలిగింది, ఎట్లా ధాన్యం ఉత్పత్తి పెరగగలిగింది అనే అంశాన్ని స్పష్టంగా ఇలా ప్రజలు బేరేజ్ వేసుకుంటూ ఉన్నారు. ఒకవైపు వ్యవసాయ రంగంలో సంబంధించి గతంలో ఇవాళ నేను పొద్దునట్టే వాకింగ్ పోతప్పుడు షరీఫ్ గారు ఒక వాకర్ అంటున్నాడు, వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏం కనిపిస్తుంది, అయ్యో గతంలో 2014 తెలంగాణ రాకముందు మేము మూసీకి నీళ్లు పెట్టుకుంటే ఆ నీళ్లు పెట్టుకుందామంటాకనే కరెంటు పోయేది, కరెంటు పోదామంటే అక్కడనే మోటార్ కాలిపోయేది, మోటార్ బాగు చేసి వస్తేనే స్టార్టర్ కాలిపోయేది, స్టార్టర్ ఏమన్నా 2 పీసులు పెడదామంటే స్టార్టర్ ఎత్తుకోకపోయేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత 2014లో చాలా ఒక ఉన్నతమైన స్థితిని చూడగలిగిన రైతాంగం. కానీ ఈ రోజున ఆ పరిస్థితి లేదని చెప్పేసి రైతులే ఇలా వాకింగ్ సమయంలో చర్చకుంటున్న సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను మీకు నేను. ఇలా ప్రధానంగా ఇలా మొదటగా మనం రైతాంగం సంబంధించి కావచ్చు, అదేవిధంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టు రిబ్బన్ కటింగ్లు, గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వేసిన నోటిఫికేషన్ మేము వేసామని చెప్పుకున్నాడు. ఇవాళ ప్రధానంగా నేను చెప్తా ఉన్నాను, ఇవాళ రేవంత్ రెడ్డి గారే కావచ్చు, ఒకవైపు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క కావచ్చు, అబద్ధాలను అందంగా అల్లిస్తూ మేము ఇక నోటిఫికేషన్ మస్తు చేసినాం ఇక కాబట్టి నిరుద్యోగులు వద్దంటారు అంటే, ఇప్పుడు ఇంతకుముందు మన టీవీ న్యూస్లో బయట చూశారు, ఒక్కొక్క నిరుద్యోగి ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నమ్మి ఓటేస్తే ఏమంటారు కదా, నమ్మి నాన్న వస్తే పుచ్చిబుర్రలు అయినట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నమ్మేస్తే ఓటేస్తే నట్టేట ముంచిరు అనేటువంటి భావన ఇలా నిరుద్యోగుల నుంచి మీరు ఆ బయట చూస్తే అర్థమవుతా ఉంది. వాళ్ళు ఆవేదన, వాళ్ళు ఆక్రందన. అంటే ఒక సందర్భంలో రీసెంట్గా హరీష్ రావు గారి ఆధ్వర్యంలో మేమందరం విద్యార్థి నాయకులుగా మాజీ చైర్మన్ అందరం కూడా ఉస్మాన్ సిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి మేమందరం అక్కడ ఒక నిరుద్యోగులతో సమావేశం పెట్టినాము. వాళ్ళందరూ కూడా వచ్చారు. మేమందరం వస్తే ఇవాళ చలో ఏదైతే సెక్రటరీ పిలిపించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు వారందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఒక లేడీ అయితే ఒక అమ్మాయి మాట్లాడుతుంది, ఝాన్సీ కావచ్చు, సింధు కావచ్చు, ఏమంటారంటే ఇవాళ మీ రేవంత్ రెడ్డి గారేమో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నాడు, మరి మీరు ఉద్యోగం చదువుతలేరా, ముఖ్యమంత్రి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినట్టు మీకు ఎందుకు రావట్లేదు ఉద్యోగం అని చెప్పేసి వాళ్ళ పిల్లల్నే అనుమానించే పరిస్థితికి వచ్చాడు తల్లిదండ్రులు. రేవంత్ రెడ్డి 100 ఉద్యోగాలు ఇచ్చినట్టుండు, మీరేమో అసలు చదువుతలేరా, మీరు అసలు ఏం చేస్తున్నారు హైదరాబాద్ పోయి రూమ్లో ఉండి అని చెప్పేసి తల్లిదండ్రులు మమ్మల్ని అనుమానిస్తున్నారు అనేటువంటి భావన కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. అదే క్రమంలో ఒక ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఒక విద్యార్థి వ్యక్తం చేసాడు, ఒక వికారాబాద్ నుంచి వచ్చిన విద్యార్థి ఇంకో రకమైన భావన వ్యక్తం చేసాడు. వారందరూ కూడా అనేది ఏంటంటే, అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అయ్యా మల్లు బట్టి విక్రమార్క గారు, ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దన్నది ఎవరయ్యా నాకు అర్థం కాదు, మీరు వేసిన నోటిఫికేషన్లు ఎన్ని, మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని, అదేవిధంగా మీరు భర్తీ చేసిన పోస్టులు ఎన్ని అని చెప్పేసి స్పష్టంగా వాళ్ళందరూ అడగడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఇవాళ ప్రధానంగా ఏది మేము 60,000 పోస్టులు వేసినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు. అయ్యా మీరు వేసినటువంటి నోటిఫికేషన్లు ఎన్ని, ఫిలప్ చేసిన ఎన్ని అని చెప్పేసి మేము చెప్పట్లే, మీ యొక్క సమక్షంలోనే పనిచేసినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేసిన మహేందర్ రెడ్డి గారు తను రిటైర్మెంట్ అవుతూ తన పదవి విరమణ చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము ఎన్ని నింపినామని వేసినారు. వాళ్ళు ఎన్ని నింపినామంటే సుమారు 12,000 పోస్టులు మాత్రమే నింపినామని చెప్పినారు. అంటే మీ ప్రభుత్వంలో పనిచేసేటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఏమో 12,000 నింపినామంటాడు, నువ్వేమో నిన్న మొన్నటి దాకా 50,000 అన్నావు, ఇప్పుడు కాస్త 55 అయింది, 55 కాస్త 60 అని చెప్పేసి అంటా ఉన్నారు.
ఇక రేపో మాపో కాస్త 2 లక్షల ఉద్యోగాలు నింపినామని చెప్పేసి మాట్లాడే సందర్భం కూడా వస్తుందేమో అనిపిస్తూ ఉంది నాకు ఇలా యొక్క చూస్తూ ఉంటే. ఇవాళ ప్రధానంగా నేను చెప్పేది గురుకులాలు టీజీటీ పీజీటీ సంబంధించి 9,210 పోస్టులు ఏప్రిల్ 2023 అంటే కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నట్టే కదా. అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన పరీక్షలు నిర్వహించిన తేదీ ఏమో ఆగస్టు 2023, నోటిఫికేషన్ వచ్చిన తేదీ ఏమో ఏప్రిల్ 2023. ఇది కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఎగ్జామ్ నిర్వహించారు, నోటిఫికేషన్ వచ్చింది. పరీక్షలు కూడా కేసీఆర్ ఉన్నప్పుడే నిర్వహించారు. కానీ రిజల్ట్ మాత్రం ఫిబ్రవరి 2024లో ఇచ్చినారు. అంటే రేవంత్ రెడ్డి వచ్చినాక రిజల్ట్ ఇచ్చినారు. అంటే నోటిఫికేషన్ ఏమో కేసీఆర్ ఇచ్చినాడు, రిజల్ట్ ఇచ్చి ఏం చేసిర్రు, మీ పోస్టులు ఇచ్చినామని అనేది నియామక పత్రాలు ఇచ్చి పోస్టులు ఇచ్చినామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకుంటామన్నారు. ఇంకోటి గురుకులాలే కాదు, పోలీస్ కానిస్టేబుల్ 17,516 ఉద్యోగాలు షరీఫ్ గారు. ప్రధానంగా ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ వచ్చింది, కేసీఆర్ గారు ఉన్నప్పుడే నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా జూన్ 2023లో ఎగ్జామ్ జరిగింది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎగ్జామ్ జరిగింది. కానీ అక్టోబర్ 4, 2023 ఇచ్చినటువంటి ఏదైతే నియామకాలు ఉన్నప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ నియామక పత్రాలు అందించలేము. తర్వాత వీళ్ళు జనవరిలో నియామక పత్రాలు ఇచ్చేసి ఇంకో మీ 17,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా మేమే ఇచ్చినామని చెప్పి చెప్పుకున్న పరిస్థితి కనపడుతుంది. మీటింగ్ పెట్టి మరి ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి మేమే ఇస్తున్నాం 17,516 ఉద్యోగాలు అని చెప్తా ఉన్నారు. స్పష్టంగా మీకు నోటిఫికేషన్ తేజ్ చెప్పాను, పరీక్ష తేజ్ చెప్పాను, రిజల్ట్ తేజ్ చెప్పాను. ఇవన్నీ కూడా కేసీఆర్ గారి గవర్నమెంట్ లో జరిగినటువంటి 17,516 కానిస్టేబుల్ కూడా మేమే నింపినా ఉన్నారు. తెలంగాణ సమాజం ఇలా టీవీ చూస్తున్నటువంటి సమాజం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్ఐ ఏఎస్ఐ ఉద్యోగాలు 587 ఉద్యోగాలు షరీఫ్ గారు. ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ వచ్చింది, ఏప్రిల్ 2023లో పరీక్షలు జరిగినాయి. ఏప్రిల్ 2023 అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు. రిజల్ట్ ఎప్పుడు వచ్చిందండి, ఆగస్టు 7, 2023లో వచ్చింది. అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది వచ్చింది కాబట్టి వాటికి నియామక పత్రాలు ఇవ్వలేదు. ఈ ఎస్ఐ ఏఎస్ఐ కానిస్టేబుల్ ఏఎస్ఐ పోస్టులను కూడా రేవంత్ రెడ్డి గారు పెద్ద మీటింగ్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చి ఇవి కూడా మేమే నింపినామని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భం. స్టాఫ్ నర్సులు షరీఫ్ గారు 5,204 పోస్టులు. మీరు తినాలి, సమాజం వినాల్సిన అవసరం ఉంది. 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. 2 ఆగస్టు 2023లో ఎగ్జామ్ అయింది. అదేవిధంగా రిజల్ట్ ఎప్పుడు వచ్చింది, డిసెంబర్ 23. అంటే రేవంత్ రెడ్డి ఎక్కినటువంటి 20 రోజులకు రిజల్ట్ వచ్చింది. అంటే 2023 రిజల్ట్, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్ ఆగిపోయింది కాబట్టి రిజల్ట్ నేను ఎక్కిన 20 రోజులకు ఇచ్చారు. వీటికి నియామక పత్రాలు ఇచ్చి కూడా ఇంకో నేనే పోస్టులు ఇచ్చినని 32,517 పోస్టులు. గతంలో కేసీఆర్ గారు వేసిన నోటిఫికేషన్లు ఇవి, తేదీలు ఇవి, పరీక్ష తేదీలు ఇవి, రిజల్ట్ తేదీలు ఇవి, ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చి ఇంకో ఈ ఉద్యోగాలు నేను నింపిన మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో వేసినటువంటి నోటిఫికేషన్లను ఇచ్చినటువంటి రిజల్ట్స్ని నియామక పత్రాలు ఇచ్చి నువ్వు నింపినవంటే కాదు అని చెప్పేసి అలా మేము అడగట్లే, నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. అయ్యా ఓకే ఇవన్నీ అబద్ధాలని చెప్పేసి మీరు అంటా ఉన్నారు, మేము అంటున్నా కూడా మీరు వింటలేరు కదా, మేమే నింపినాం అంటున్నారు కదా. ఇవాళకి ఎన్ని నెలలు షరీఫ్ గారు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. సంవత్సరం మీద 6 నెలలు అంటే సంవత్సరంన్నర. సంవత్సరానికి 2 లక్షలు అన్నారు కదా, సంవత్సరానికి 2 లక్షలు అన్నారు కదా. అంటే ఈ ఒక 6 నెలలకు ఎన్ని నింపాలి, ఇంకో 1 లక్ష నింపాలి కదా. అంటే 3 లక్షల ఉద్యోగాలు నింపాలి వీళ్ళు. 3 లక్షల ఉద్యోగాలపై 60,000 నింపిరంటే ఇంకెంత బాకీ ఉన్నట్టు, 2,40,000 ఉద్యోగాలు బాకీ ఉన్నట్టే కదా. మరి ఈ విధంగా అబద్ధాలను ప్రచారం చేస్తూ ఒక గోబెల్స్ లెక్క, గతంలో గోబెల్ అయినటువంటి వాడు అబద్ధాలని 100 సార్లు నిజంగా అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైంది అన్నట్టు ఈ విధంగా ఈ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే పదే ప్రతి మీటింగ్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన, ప్రతి మీటింగ్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన చెప్తా ఉంటే ఇవాళ గ్రామాలలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఏంద్రాబాయ్ నువ్వు హైదరాబాద్ పోతున్నావు, రూమ్ రెంట్ తీసుకుంటున్నావు, హాస్టల్ ఫీజు కడుతున్నావు, కోచింగ్ పోతుంటున్నావు, ముఖ్యమంత్రి ఏమో ఇన్ని ఉద్యోగాలు వేసినట్టు, ఉప ముఖ్యమంత్రి ఇన్ని ఉద్యోగాలు వేసినట్టు, మీరు చదువుతలేరా అనేటువంటి అనుమానమైన పరిస్థితి ఇవాళ పిల్లల తల్లిదండ్రులు వచ్చే పరిస్థితికి వచ్చిందంటే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధంగా అబద్ధాన్ని అందంగా ప్రచారం చేస్తుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. బాలరాజ్ యాదవ్ గారు, అశోక్ నగర్కు రాహుల్ పోతాడు, సరూర్ నగర్ స్టేడియంలో ఇందిరా మనవరాలిగా మాటిస్తున్నానని ప్రియాంక గాంధీ చెప్తుంది. రేవంత్ రెడ్డి సమక్షంలో వీళ్ళిద్దరు హామీలు ఇస్తారు. ఎడ్డుపోయారు వీళ్ళంతా. ప్రధానంగా వీళ్ళందరూ కూడా ఏదైతే అశోక్ నగర్ చౌరస్తాలు నవంబర్ 25వ తారీఖు 2023 అనుకుంటా, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్ చౌరస్తాకు తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారితో యువతకు హామీ ఇచ్చారు, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ అందరికి కూడా నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు అనేవి కూడా ఒక క్యాలెండర్ ప్రకారం, అంటే యూపీపీఎస్ తర్వాలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో తెలంగాణలో కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక క్రమానుసారం నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఒక క్యాలెండర్ని ప్రకటించిన సందర్భం చెప్పినారు. అదేవిధంగా గ్రూప్ 1 సంబంధించి నేను స్పష్టంగా టీ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నాను,
గ్రూప్ 1 సంబంధించి ఒక జీవోని తీసుకొచ్చారు. గతంలో 55 జీవో అని కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండే. Yes. వాస్తవానికి 100 పోస్టులు ఉన్నట్టయితే 55 పోస్టులు ఓపెన్లు ఉంటవి, 55 పోస్టులు రిజర్వేషన్లు ఉంటవి. కానీ వీళ్ళు జియో నెంబర్ 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అన్యాయం చేసే విధానం తీసుకొచ్చిందని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా ఆందోళన చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు వాళ్ళని లాఠీ చార్జ్ చేసి జైల్లో పెట్టిన సందర్భం ఇలా కనపడతా ఉంది. అశోక్ నగర్ చౌరస్తాలో ఓట్ల కోసమేమో చాలా తీపి మాటలు మాట్లాడారు. చాలా అద్భుతంగా మీకు అందరు కూడా మేము బంగారు పల్లెంలో పెట్టి పోస్టులు ఇస్తామని చెప్పేసి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, అన్ని ఉద్యోగాలు మేము నింపుతామని చెప్పేసి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే గ్రూప్ 1 నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో జియో నెంబర్ 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మరణ శాసనం చేసింది. అదే క్రమంలో మెగా డిఎస్ అని పేరుతోటి షరీఫ్ గారు ప్రధానంగా గతంలో 6,000 పోస్టులు కేసీఆర్ గారి నాయకత్వంలో నోటిఫికేషన్ ఇస్తే మళ్ళా ఏమని చెప్పినారు, 6,000 ఇచ్చిర్రు, మేము వస్తున్నాం, భవిష్యత్తులో వస్తున్నాం, మొత్తం 25,000 మెగా డిఎస్ ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా ఓన్లీ ఏం చేసినారు, 5,000 మాత్రమే దానికి కలిపి 11,000 నోటిఫికేషన్ ఇచ్చినారు. 6,000 కేసీఆర్ గారు ఇచ్చినవి, 5,000 కాంగ్రెస్ ఇచ్చింది, మొత్తం 11,000 ఇచ్చి ఇదే మెగా డిఎస్ అని చెప్తే తర్వాత చూద్దామని చెప్పి మెగా డిఎస్ అని చెప్తే ఉస్మాన్ సిటీలో విద్యార్థులంతా కూడా దీక్ష చేస్తే ఉస్మాన్ సిటీలో లాఠీచార్జ్ చేసే సందర్భం కనపడతాం. అంటే అశోక్ నగర్ చౌరస్తాలు మీరు ఏదైతే రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి హామీ ఇచ్చిందని బుట్టతాకలు చేస్తే నిరుద్యోగులు సంబంధించి ఆందోళన చేస్తే అక్కడ లాఠీ చార్జీ కేసులు పెట్టారు. ఉస్మాన్ సిటీలో ఏదయ్యా మీరు మెగా డిఎస్ చేస్తున్నారు, దగా డిఎస్ చేసిర్రు, 11,000 పోస్టులు ఏమైనా బిచ్చం వేస్తున్నారా, మీరు 25,000 వేస్తామని చెప్పేసి ఆ రోజు నోటిఫికేషన్ ఇస్తుందని చెప్పేసి మాట్లాడినటువంటి నిరుద్యోగుల్ని వాళ్ళని జైల్లో పెట్టిన సందర్భం. వాళ్ళకు అనుబంధంగా వాళ్ళకు ఏదైతే న్యాయం కదా ఈ డిమాండ్ అని చెప్పేసి జర్నలిస్టులు కూడా యూట్యూబ్ జర్నలిస్టులు కొంతమంది దాన్ని టీవీలో చూపెడితే అరెస్ట్ చేసిన సందర్భం కనపడతా ఉంది. అదే క్రమంలో ఇవాళ నేను టీవీ న్యూస్ ద్వారా స్పష్టంగా చెప్పేది ఒకటి, ఇవాళ తెలంగాణ సమాజానికి కావచ్చు 50 మంది విద్యార్థి లోకానికి కావచ్చు, ఇవాళ ఏ నిరుద్యోగులు అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చెప్పినారు, మన నిరుద్యోగులందరూ చెప్పినారు, ఎవరెవరు వచ్చారా మీ దగ్గరికి అంటే బల్మూరు వెంకట్ వచ్చాడన్నా, రియాజ్ వచ్చాడన్నా, కోదండరామ్ వచ్చాడన్నా, ఆకునూరి మురళి వచ్చాడన్నా, అదేవిధంగా చాలామంది నాయకులు మాకు ఆ రోజు వచ్చారన్నా, వచ్చి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు, రాహుల్ గాంధీ గారు ఒకవైపు మా యూనివర్సిటీలోకి వచ్చి తమ్ముళ్ళారా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు అందరికీ బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మాకు వెహికల్ పెట్టి ఊరూరు ప్రచారం చేయాలని చెప్తే మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాం. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మాకు రేపు న్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్తే ఇలా అదే తల్లిదండ్రులు మమ్మల్ని తిడుతురు అన్న, ఏందిరా నువ్వు అంటివి కదరా, ఉద్యోగాలు వస్తాయంటివి కదరా, మళ్ళీ రేవంత్ రెడ్డి అదే పని చేస్తుంది కదరా, మీరు అందరూ వచ్చి మాకు ఓటేయమని చెప్తారు అని చెప్పేసి ఇలా వాళ్ళ తల్లిదండ్రులే తిట్టే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి నిన్న రీసెంట్గా ఏదైతే తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశం నిరుద్యోగులు వ్యక్తం చేసిన సందర్భం గుర్తు చేస్తున్న షరీఫ్ గారు. అదే క్రమంలో నేను అడుగుతా ఉన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ సంబంధించి, అయ్యా మీరే అన్నారు కదా మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తన్నారు, సంవత్సరంన్నర అయిపోయింది, 3 లక్షలు, ఈ 2,60,000 బాకీ ఉన్నారు. అదేవిధంగా ఈయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలోనే మెగా డిఎస్సి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను 6 నెలల్లోనే భర్తీ. ఇవాళకి ఎన్ని నెలలు అయింది షరీఫ్ గారు, 18 నెలలు అయింది. అదేవిధంగా మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అని చెప్పినారు. అదేవిధంగా ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖలలో ఖాళీలలో జాబ్ క్యాలెండరు, సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి. ఎక్కడ సెప్టెంబర్ అయిపోయింది, 2 సెప్టెంబర్ మళ్ళీ వస్తూ ఉంది ఇవాళ. అదేవిధంగా 18 ఏళ్ళు పైబడి చదువుకున్న ప్రతి యువతికి ఎలక్ట్రికల్ స్కూటర్ అని చెప్పేసి నమ్మబలికినటువంటి ఇందిరాగాంధీ మనవరాల్ని 4,000 షరీఫ్ గారు నీ ఇందిరాగాంధీ మనవరాల్ని మాటిస్తే తిప్పం మడమ తిప్పం, మాటిస్తే తప్పం మడమ తిప్పం అని చెప్పేసి సరూర్ నగర్ స్టేడియంలో యువతకు ఇదే ప్రియాంక గాంధీ గారు, అయ్యా ప్రియాంక గాంధీ మేడం గారు మీరు వచ్చి మా నిరుద్యోగులకు మా నిరుద్యోగ యువతలనికి ఆశ చూపారు, మా స్కూటీలు అయితే రాలేవు తల్లి, మాకు 2 లక్షల ఉద్యోగాలు అయితే రాలేవు తల్లి, నువ్వు మాత్రం కేరళలో ఓయినాడు నుంచి ఎంపీ మాత్రం అయినవు తల్లి అని వాళ్ళు నిరుద్యోగులు చెప్తున్న సందర్భం. అదేవిధంగా అయ్యా రేవంత్ రెడ్డి గారు తీయని పలుకులు పలికావు, తీపి పలుకులు పలికావు, చిలక పలుకులు పలికావు, మా ఓట్లన్నీ వేయించుకున్నావు, మాతోటి ప్రచారం చేయించుకున్నావు, మరి ఇలా నువ్వు మాత్రం ముఖ్యమంత్రి పోస్ట్ వచ్చింది కానీ మాకు మాత్రం ఉద్యోగ పోస్ట్ రాలని చెప్పి నిరుద్యోగులు అంటున్న సందర్భం. అయ్యా కోదండరామ్ గారు ఏ పుట్టలో దాక్కున్నావు నాయన, నాగుపాము లెక్క బుసగొడుతూ కదా, కేసీఆర్ ప్రభుత్వాన్ని దించాలంటివి కదా, కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు నింపుతలేదంటివి కదా, కేసీఆర్ ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా ప్రచారం చేయాలంటివి కదా, అయ్యా కోదండరామ్ అనే బుసలు కొట్టే నాగుపాము ఏ పుట్టలో దాచుకున్నావు జర బయటికి రా అంటే నిరుద్యోగుల గోడు వాళ్ళకి పడతలేదు. నిరుద్యోగులు ఊదేటువంటి నాగస్వరం ఉంది కదా, నిరుద్యోగుల నాగస్వరం వీళ్ళకి వినపడతలే. గతంలో మాత్రం కేసీఆర్ పైన నాగస్వరం ఊదిచ్చిర్రు, ఊళ్ళో వ్యతిరేకంగా ప్రచారం చేయించిర్రు,
నిరుద్యోగుల ఓట్లు వేయించుకుర్రు, నిరుద్యోగుల ఓట్ల తల్లిదండ్రుల ఓట్లు కూడా వేయించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ ఎంతసేపు నిరుద్యోగులు గోడెల్లో పోసుకున్నా, నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేసినా, చలో సెక్రటరీ పిలుపునిచ్చినా కోదండరావు అనే నాగుపాము మాత్రం పుట్టల నుంచి రావట్లేదు షరీఫ్ గారు. అందుకంటే ఆయనకు ఒక ఉద్యోగం వచ్చింది, ఆకునూరి మురళి గారికి ఒక ఉద్యోగం వచ్చింది విద్యా కమిషన్ చైర్మన్ అని, ఇంకొక ఆయన తీర్మార్ మల్లయ్య అని ఉండే ఒక ఆయన. ఇక రోజు యూట్యూబ్లలో ఇదే ప్రయత్నం. ఇక రోజు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, కేసీఆర్ ప్రభుత్వం ఏం నింపలే అని చెప్పేసి ప్రతినిత్యం ఒక విషం లెక్క నింపుతూ, ప్రజలలో విషం నింపుతూ, ఒక నాగుపాము లెక్క తన తలకాయలో విషంతో నింపుకొని ప్రజలలో విషయం నింపినటువంటి తీన్మార్ మల్లయ్యకు ఉద్యోగం వచ్చింది. అదేవిధంగా ఎన్ఎస్ఏ అధ్యక్షుడు అని చెప్పుకున్నటువంటి బల్మూరు వెంకట్కి హుజరాబాద్ ఎలక్షన్లో ఆయనకు వచ్చిన ఓట్లు బై ఎలక్షన్లో 3,000 వచ్చినాయి బ్రదర్. ఇక 3,000 వచ్చినట్లయినా కూడా ఏం చేసిన, రోజు టెంట్ల చుట్టూ తిరిగి, నిరుద్యోగ చుట్టూ తిరిగి, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, నేను విద్యార్థి నాయకుడిగా నేనున్నా, ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా నేనున్నా అని చెప్పేసి ఆయన ఒట్లాంటి నా విద్యార్థులు గోడోళ్ళకి చెట్లే ఇంకో విధంగా లాఠీ చార్జ్ చేస్తుంటే ఒకటి పట్టించుకునే పరిస్థితి లేదు, అరెస్ట్ చేస్తుంటే పట్టించుకునే పరిస్థితి లేదు. పొద్దుగాలనే ఇవ్వాల, ఎప్పుడైతే నిరుద్యోగులు ఇలా పిలుపునిచ్చిరో పొద్దుగాలనే ఇంటికి పోయి గృహ నిర్బంధం చేస్తే పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఆయనకు ఒక ఉద్యోగం వచ్చింది, ఎమ్మెల్సీ ఉద్యోగం. ఈ విధంగా రియాజ్ అని ఉండే కోచింగ్ సెంటర్ నడుపుకుంటూ, విద్యార్థులలో విషయం నింపుతూ, కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తూ, మరి ఇలా ఆయనకు ఒక ఉద్యోగం వచ్చి లైబ్రరీ చైర్మన్ అని. ఆయన దగ్గర పోయినా కూడా గోడెళ్ళే పరిస్థితి లేదు. ఏమంటున్నాడు చెప్పను, ఇక నిరుద్యోగులు పోయి ఏందన్నా మీరే చెప్తారు కోదండరామ్ సార్, మీరే చెప్తారు రియాజ్ సార్, మీరే చెప్తారు తీర్మార్ మల్లయ్య, మీరే చెప్తారుగా బల్మూరి వెంకట్, మీరే చెప్తారుగా ఆకునూరి మురళి, మీరే చెప్తారుగా రేవంత్ రెడ్డి అంటే తన్ని పడేరా, లాగి పడేరి. ఏం తమాషాలు చేస్తున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గట్టే చెప్తుందిరా, గట్టే చేస్తుందిరా, ఈడ్చి పడేయండి అని చెప్పేసి ఇలా పోలీసు వాళ్ళకి చెప్పి నిరంకుశంగా వ్యవహరించే తీరు ఏదైతే ఉందో, ఇలా తెలంగాణ సమాజం దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఎంత అబాస్పాలు చేశారు, అంత అబాస్పాల్ షరీఫ్ గారు అంటే బాధ అనిపిస్తుంది. కేసీఆర్ గారు ఏం చేశాడని చూస్తే సార్ ఇవాళ నేను అంటా ఉన్నాను, ఎన్ని ఉద్యోగాలు సార్ మేము ప్రధానంగా ఏదైతే ఫస్ట్ మా సంబంధించి సార్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ చూసినట్టయితే సార్ ప్రధానంగా మొత్తం నింపిన 1,60,083 ఉద్యోగాలు నింపామండి. 1,60,083 ఉద్యోగాలు నింపినటువంటి కేసీఆర్ సర్కార్ని అనేక విధాలుగా బదనాం చేస్తారు. అంటే యావరేజ్ గా ఏడాదికి 18,000 అంతే కదా సార్, ఏడాదికి 18,000. మరి వీళ్ళు చూడండి సార్, ఇవాళ నేను అంటున్నాను, ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. నేను ఒకవైపు కేసీఆర్ గారు ఈ విధంగా ఉద్యోగాలు నింపితే అబాస్పాలు చేయడమే కాక అన్ని రకాలుగా దుష్ప్రచారం చేస్తూ ఇవాళ పూట గడుపుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇవాళ నేను అడుగుతా ఉన్నాను సార్, బనకచర్ల మీద నీళ్లు దోసుకపోతే రౌండ్ టేబుల్ బెటర్ వీళ్ళు. నేను అంటున్నా, నాకు ఎంతో బాధ అనిపిస్తుంది, ఒక వేదన అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సైనికులాగా కదిలిన వాళ్ళం మేము. కేసీఆర్ గారు ప్రేరణ పొంది తెలంగాణ ఉద్యమంలో రాళ్ళేసిన వాళ్ళం, జైలుకు పోయిన వాళ్ళం, లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళం, బాష్పాయి గోళాల చప్పుల మధ్యన సావాసం చేసిన వాళ్ళం మేము. షరీఫ్ గారు అయ్యా బనకచర్ల అనేటువంటి ప్రాజెక్టును కట్టి ఇలా నీళ్లు దోసుకపోతా ఉంటే ఒక్కడు రౌండ్ టేబుల్ పెట్టడే? కోదండరామ్ మేధావి కదా, రౌండ్ టేబుల్ పెట్టడా? రియాజ్ ఒక రౌండ్ టేబుల్ పెట్టడా? అదేవిధంగా నీకు ఆకునూరు మీద రౌండ్ టేబుల్ పెట్టడా? ఎమ్మెల్సీ బల్మూరు వెంకట రౌండ్ టేబుల్ పెట్టడా? మేధావులు అన్నటువంటి వాళ్ళందరూ ఏ పుట్టలో దాక్కుని అడుగుతా ఉన్నాను, నేను అడుగుతా ఉన్నాను షరీఫ్ గారు. కానీ బనకచ ఏదో ఒక ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ దాని మీద దాడి జరిగింది షరీఫ్ గారు. మరి రౌండ్ టేబుల్ పెడుతున్నారు వీళ్ళందరూ వేసి, నాగుపాములని పుట్టల నుంచి వెళ్ళాయి. ఆంధ్ర వాళ్లకు అడుగులకు మడుగులు ఎత్తేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పుట్టల నుంచి బయటకు వెళ్ళి రౌండ్ టేబుల్ పెడుతున్నారు. మన విద్యార్థుల మీద, తెలంగాణ విద్యార్థులు కడుపు మండింది. ఇవాళ ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టి మీరు ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్ అసాట్ చేసి, ఒకవైపు 60 లక్షల మంది పార్టీ సభ్యత్వం అండి టీఆర్ఎస్ పార్టీది, బీఆర్ఎస్ పార్టీది. ఇవాళ దేశ విదేశాలలో మాకు అభిమానులు ఉన్నారండి. మా కేటీఆర్ గారు యూత్ ఐకానిక్ లీడర్ అండి. కేటీఆర్ గారు అంటే అనేక మంది ఇవాళ ఆదర్శంగా ఉంటారు. నేను చెప్తాను, ఒక మాట చెప్తాను నేను. ఇవాళ కేటీఆర్ గారు 10 సంవత్సరాల క్రితం చేనేత వస్త్రాలని ప్రోత్సహించాలని చెప్పేసి ఇవాళ చేనేత వస్త్రం ధరిస్తే ప్రతి సోమవారం తను ధరిస్తూ ఇవాళ యువతకు పిలుపునిస్తే, ప్రజలకు పిలుపునిస్తే ప్రతి సోమవారం మేమందరం కూడా చేనేత వస్త్రాలు ధరిస్తున్న సందర్భం కనపడతా ఉంది. కేసీఆర్ ఒక ఐకానిక్ లీడర్, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కారణ జన్ముడి పట్ల, మా యువ నాయకుడు కేటీఆర్ పట్ల ఒక సందర్భంలో అనేవాళ్ళు షరీఫ్ గారు, భారతదేశానికి ఐటీ మినిస్టర్ ఎవరంటే కేటీఆర్ అనేటువంటి సందర్భం ఉంటే మా ఇద్దరి నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడితే, ఆ పోస్టులో కడుపు అన్నటువంటి విద్యార్థి లోకం పోయి దాడి చేస్తే దాన్ని విచిత్రంగా సృష్టించి, రౌడీలుగా సృష్టించి, దోపిడి దొంగలుగా సృష్టించి మమ్మల్ని జైల్లో పెడతారు. మరి మా కేటీఆర్ గారి మీద పోస్ట్ పెట్టిన వాళ్ళ మీద ఒక కేసు పెట్టారు, కేసీఆర్ గారి మీద పోస్ట్ పెట్టిన కేసు పెట్టారు. ఇలా అప్పుడు వాళ్ళ మీడియా మీద దాడి జరిగిందని చెప్పారు, రౌండ్ టేబుల్ పెడతారు కోదండరామరెడ్డి గారు, అదేవిధంగా ఆకునూరు మురళి గారు, మేధావులంతా సూడో మేధావులంతా పోయి రౌండ్ టేబుల్ పెడతారు. మరి కేసీఆర్ మీద జరిగిన దానికి ఎందుకు పెట్టరు? వాళ్ళ దాని మీద కేసు పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయరు?
కాబట్టి షరీఫ్ గారు తెలంగాణలో ఈ జరుగుతున్నటువంటి ఈ అంశాలను స్పష్టంగా తెలంగాణ సమాజం, మేధావి వర్గం, కళాకారులు, కవులు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలా బనకచర్ల కడుతుంటే ఏ మాధావి రాడు. 200 టీఎంసీల నీళ్లను అప్పనంగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి డైరెక్షన్, చంద్రబాబు డైరెక్షన్ లో తెలంగాణ గోదావరి జలాలను తరలించకపోతుంటే ఎవరు మాట్లాడరు. మళ్ళీ మాట్లాడకపోగా కేసీఆర్ దీన్ని ఏదో చేసి చెప్పేసి ఇలా అబాస్ పాలు చేసే ప్రయత్నం మీడియా చేస్తున్న సందర్భంలో ఒక్కటి బయటికి రాడే. ఇవన్నీ అంశాలు చూస్తే షరీఫ్ గారు మీ తడుపు దొరకపోతా ఉంది, బాధ అనిపిస్తా ఉంది, వేదన అనిపిస్తా ఉంది. తెలంగాణ ఏం చేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ ఇవాళ ఏం చేద్దామనే ఆలోచనతోటి ఇలా ఎవరి డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి పనిచేస్తా ఉన్నాడు. ఆయనే చెప్పిండు కదా, మాది స్కూల్ ఏమో బీజేపీ, కాలేజ్ ఏమో టీడీపీ, ఉద్యోగం ఏమో రాహుల్ గాంధీ. అయ్యా నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ ఏమో చేయాలి? పెద్ద సభ పెట్టారు కదా షరీఫ్ గారు, జై పాపు, జై భీము, జై సంవిధానం. అయ్యా గాంధీ భవన్ లో గాడ్సేర్ దొరబడరని చెప్పిన జై పాపు నిన్న ఎక్కడదంటూ షరీఫ్ నేను ఇక చర్చలో జాయిన్ అవుతున్నారు విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాజుగౌడ్ గారు. రాజుగౌడ్ గారు, వెల్కమ్ టు ద స్టూడియో. రాజుగౌడ్ గారు, అసలు నోటిఫికేషన్లే వద్దంటున్నారట, మరి ధర్నాలు ఎందుకు, నిరసనలు ఎందుకు? సార్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ నిరుద్యోగి కూడా నోటిఫికేషన్ ఇస్తా అంటే వద్దనడు. ఎందుకంటే జాబ్ వస్తే ఆ విద్యార్థి జీవితం చాలా బిందాస్గా లైఫ్ ఉంటుంది. ఎందుకంటే ఏ విద్యార్థి అయినా జాబ్ కావాలని కోరుకుంటాడు. దీనంత చెత్త కామెంట్స్ దీన్ని ఎవ్వరు కూడా ఏకీభవించారు. ఎందుకంటున్నాంటే సార్, ఇవాళ రాష్ట్రంలో గ్రూప్ 1 చూసుకుంటే మొన్న ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెటు, మెయిన్స్కి ఒక హాల్ టికెటు. అంటే ఈ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కూడా ఇట్లా ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేయాలి. గతంలో చూసుకుంటే, గతం మొత్తం లిస్టు తీసినా కూడా ఎందుకు ఫిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీకు తెలియకపోతే పిలిచి మాలాంటి విద్యార్థి నాయకులు పిలిచి అడగండి. మీకు అవగాహన లేకపోతే ఇలా గ్రూప్ 1 చూసుకుంటే ఎంత దారుణం అంటే, తెలుగు మీడియం అభ్యర్థులు అంటే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల్లోని 90% క్వాలిఫై అవుతారు. తెలుగు మీడియం వచ్చేసరికి ఒక 10%. అంటే ఎంత దిక్కుమాలిన అంటే అది ఒక 10%. ఎట్లా? ఇంకా అనేక చాలా ఉన్నాయి సార్ ఈ సమస్యలు. వీళ్ళు చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యా వ్యవస్థ ఎట్లా అవుతుందంటే, మొన్న గురుకులాలు చూసుకుంటే గురుకులాలు సీజ్ చేసి రెంట్ కట్టట్లేదు. బాగలింగంపల్లి గురుకులాల అప్పటికప్పటికి అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళు వచ్చి కాళ్ళ వెళ్ళబడి మేము ఎట్లయినా కట్టుకుంటామని ఒక 5 నెలలు అడ్వాన్స్ ఇస్తే అప్పుడు గురుకుల ఓపెన్ చేసి మేము అందరం ఆడికి పోయినాం. గురుకులాలు అన్ని విజిట్ చేస్తున్నాం. ఈ అలా విద్యా వ్యవస్థ ఎట్లయితుందంటే సార్, దగ్గర ఈ విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది. ఒక విద్యార్థి చదవాలంటే ఎంత ఘోరంగా అవుతుందంటే ప్రభుత్వం, ఇలా నువ్వు ఏం హామీలు ఇచ్చినావు? అశోక్ నగర్కి వచ్చి మీకు జాబ్ క్యాలెండర్ ఇచ్చినావు, జాబ్ క్యాలెండర్ నువ్వు పాటిస్తున్నావా? ఇలా గ్రూప్ 1 చూసుకో, గ్రూప్ 2 చూసుకో, గ్రూప్ 3 చూసుకో. నువ్వు మెగా డిఎస్ చేస్తాను, మెగా డిఎస్ చేసినావా? ఎందుకు వేయాలి? ఎందుకు మభ్యపెట్టిన మమ్మల్ని విద్యార్థులు? అంటే ఈ పేద విద్యార్థులు, అమాయకమైన ప్రజలకు ఏది చెప్పినా నమ్ముతారు. అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు చెప్పి ఇలా మమ్మల్నే ఆట ఆడిస్తున్నావు ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయినా అప్పుడు విద్యార్థులకి ఎందుకు ఇంత అంటే, ఇవాళ ఏ వర్గానికి జరిగిన అన్యాయం విద్యార్థి వర్గానికే జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అంటే విద్యార్థులు అంటే అంత చులకన. ఈ విద్యార్థుల్ని అణగదొక్కాలని చూస్తున్నారు. ఎందుకంటే ప్రశ్నించే గొంతుగా లేస్తే రేపు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయగలుగుతాడు. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏం అవగాహన ఉంది మీకు? ఒక ప్రాజెక్ట్ ఏంటంటే తెలియదు. ఇలా రాష్ట్రం బాగుపడాలంటే విద్యా వైద్యం కావాలి సార్. ఈ విద్యా వైద్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. అప్పటి వరకు ఈ రాష్ట్రం మళ్ళీ వీళ్ళు ఒక పట్టం కట్టుకుర్రు. కనీసం మీకు ఒక్క నాయకుడన్నా విద్యార్థి సమస్యలు మీ ప్రభుత్వం నుంచి మాట్లాడిర్రా? అడుగుతున్నాం. ఒక్క నాయకుడన్నా మా విద్యార్థులు ఎన్నో అశోక్ నగర్లో 5 రూపాయలకు భోజనం తింటుర్రు, గొడ్డుకారం తింటుర్రు. ఉస్మాన్ యూనివర్సిటీలో, చిక్కడపల్లిలో, నీకు అనేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లైబ్రరీలో 33 జిల్లాలో ఉన్నటువంటి లైబ్రరీలో కూడా చదువుకుంటుర్రు. జాబ్ కొడితే నా జీవితం బాగుంటుంది, నా లైఫ్ బాగుంటుంది అనే ఒక ఆవేదన విద్యార్థికి ఎన్నో. ఇట్లా ఇంత ఆవేదనతో వస్తే నువ్వు జాబ్ నోటిఫికేషన్ అని మొత్తుకుంటుంటే, నువ్వు సీఎం పదవిలో ఉండి విద్యార్థులు వద్దని ఇంత పచ్చి అబద్ధం చెప్తే ఇక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నువ్వు ఏ మెసేజ్ ఇస్తున్నావు? ఈ విద్యార్థులకు ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? అసలు పైగా ఇవాళ యూనివర్సిటీకి వెళ్ళి అరెస్టులు చేశారు. దౌర్జన్యం. ఎంత సిగ్గుమాలిన పని అంటే సార్ ఇది. చెప్తున్నా, వాస్తవం లిటరల్గా చెప్తున్నా నేను. ఈ రాష్ట్రంలో మస్ట్ అండ్ షుడ్గా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ప్రభుత్వంలో ఉన్నారు, విద్యార్థులకి న్యాయం చేయాలి. మేము ఆ రోజు విద్యార్థులంతా జేఏసీ కట్టుకట్టు పెట్టుకుని నీకు ప్రభుత్వం నువ్వు మభ్యవేలు మాటలు చెప్పి అమాయకమైన ప్రజల్ని మేము గెలిపిస్తాం, మీకు నిరుద్యోగ భృతి ఇస్తాం, మేము మెగా డిఎస్ చేస్తాం, ఆ నోటిఫికేషన్ వస్తే మీకు క్యాలెండర్ ఫాలో చేస్తాం. ఏం పాటించినావు నువ్వు ప్రభుత్వంలో? అది మాకు చెప్పు. అంటే నీకు సోయి లేదా? సోయి లేకపోతే చెప్పు. నీకు ఏ శాఖలు ఉన్నావు నేను లిస్ట్ రాసిస్తా. నీకు చేత కాకపోతే చెప్పు. నీకు ఏ డిపార్ట్మెంట్లో ఖాళీ ఉన్నాయో మేము లెక్కలన్నీ తీసి పెడతాం, నీ ముందు పెడతాం. అంటే నువ్వు ఆలోచన లేదు. అధికారం వచ్చింది,
ఏదో నీ అమ్మటున్న వాళ్ళకి 4 పదులు ఇచ్చి ఆడ పడేస్తే కూర్చుంటున్నాం. విద్యార్థి శక్తి చాలా పవర్ఫుల్. ఇలా అస్సాంలో చూసుకుంటే అక్కడ విద్యార్థులకు గన్ పరిషత్ పెట్టి ఒక పార్టీని ఏకం చేసి ప్రభుత్వాన్ని అక్కడ ఎంచుకున్నారు. అంటే నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు మాకు విద్యార్థులకి? ఒక ముఖ్యమంత్రి ఉండి సోయి ఉండాలి కదా, ముఖ్యమంత్రి అయ్యండి. సోయి లేకపోతే ఎందుకే రోడ్ల మీద ఇలా వచ్చి మేము అశోక్ నగర్లోని సెక్రటరియట్ కాడ ధర్నాలు చేసిన పరిస్థితి ఏంది? చదువుకునేది వదిలిపెట్టి మీరు రోడ్లు ఎమ్మటి మీ అన్ని తిరగాల్సిన అవసరం ఏంది? నువ్వు నోటిఫికేషన్ ఇస్తే మాకు ఈ చిక్కెక్కడిది, మేము ఇక్కడికి వచ్చి రావాల్సిన స్టూడియోకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మేము 2 పాయింట్లు అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, ఎక్కువ కూడా మేము అడగట్లే. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నువ్వు అన్న మాట నిలుపుకో. నువ్వు విద్యార్థులను చులకన చేసి చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నీకు వచ్చే ఎలక్షన్లో బుద్ధి చెప్తాం, స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా ఉంటుంది. విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా చేస్తారు, చేయగలుగుతారు. అది మాత్రం నువ్వు మర్చిపోవద్దు. ఇలా నువ్వు బోగస్ క్యాలెండర్ ఇచ్చినావు, అది అసలు జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎందుకు మరి చెప్పడం? చెప్పకపోతే చేత కాకపోతే కూర్చోవాలి. ఈ మాయ మాటలు చెప్పి నువ్వు అశోక్ నగర్లో వెళ్ళొచ్చి కూర్చొని లైబ్రరీ కాడికి వచ్చి రాహుల్ గాంధీని పీసీసీ వీళ్ళంతా వచ్చి కూర్చొని మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? అసలు నీకు ఇరిగేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మొన్న నాగార్జున సాగర్ కాడ శ్రీశైలం ప్రాజెక్టు వాడకపోతే మనకి రావాల్సిన నాగార్జున ప్రాజెక్టు నీళ్ళు కూడా రావట్లేదు. అంటే వాళ్ళు కూడా ఒక ప్రాజెక్ట్ ఆలపోయినప్పుడు మనకి నీళ్ళు వస్తున్నాయి. గతంలో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు పడినాయి. ఇవాళ ఒక్క పంట లేదు, రైతులు గోసపడుతున్నారు. ఐకేపీ సెంటర్లలో దళారీ వ్యవస్థ నడుస్తుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల మీద మీకు అవగాహన ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి మీకు విద్య మీద ఉండాలి, ప్రాజెక్టు మీద అవగాహన ఉండాలి. కనీసం మీకు ఏ అవగాహన లేకపోతే ఎందుకు ఆ అవగాహన అనేది వీళ్ళకి లేదు సార్. వాస్తవానికి చెప్తున్నాం, ఒక్క ప్రాజెక్టు నీళ్ళు ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో తెలియదు. వాళ్ళు కృష్ణ అంటే ఏందో తెలియదు, గోదావరి అంటే తెలియదు, క్యూసెక్లు అంటే తెలియదు, ఎన్ని టీఎంసీలు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పారుతుందన్న విషయం కూడా తెలియనప్పుడు ఎందుకు మీరు ప్రభుత్వంలో ఉండి సోయి తెచ్చుకొని మాట్లాడాలి? మీరు అందరూ ఆ రోజు నిరుద్యోగులంతా సపోర్ట్ చేసారు, విద్యార్థి జేఏసీలు అంతా కట్టుకొని నీకు ప్రచారం చేసారు. దాని బాధ్యత లేకపోతే సోయి లేకపోతే ఎందుకు నీ ప్రభుత్వం నడిపిస్తున్నావు? లేకపోతే చేత కాకపోతే నువ్వు కొమ్ముగా వస్తున్న ప్రైవేట్ కాలేజీలకి యూనివర్సిటీలకి నీకు ఇష్ట రాజ్యంగా బుక్కులు అమ్ముకునేది ఏదేదో చేస్తున్నావు. అంటే నిరుద్యోగులకి ఈ విద్యార్థి జేఏసీ సంఘాలకి ఏం తెలియదు అనుకుంటున్నావా? మీ విద్యార్థి జేఏసీ నుంచి ఒకటే ఖండిస్తున్నావు. నువ్వు మారి నువ్వు రియలైజ్ అయ్యి ఈ మార్పు రాకపోతే దీనికి చాలా నువ్వు దీనికి తగిన మూల్యం మేము చెల్లించక తప్పదు. బాలరాజు యాదవ్ గారు, వీళ్ళ నినాదం చాలా గొప్పగా ఉంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. జై సంవిధాన్ అంటూనే విద్యార్థుల బట్టలు కూడా తీసుకొడుతుంది వాళ్ళ. ఏ రాజ్యాంగం చెప్పిందండి? ఇది పౌర హక్కుల హననం కాదా? షరీఫ్ గారు ప్రధానంగా ఇలా నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించేటువంటి ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. పైకి ఏమో తీపి మాటలు, చేస్తున్న పనులేమో చేదురు పనులు. ఇలా పైకి ఏమో 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం, ప్రజాపాలన, సామాజిక న్యాయం 7వ గ్యారంటీ అంటారు. ఇలా అడుగుతా ఉన్నా షరీఫ్ గారు, మీరే తేల్చారు 1,64,00,000 మంది బీసీలు ఉన్నారు. ముస్లిం బీసీలతో కలిపి 1,84,00,000 అని. 1,84,00,000 ఉన్న బీసీల సంబంధించి ఇలా అత్యధిక జనాభాగా ఉన్నటువంటి యాదవ కుర్మ సోదరులు మంత్రివర్గం స్థానం లేరు, ముస్లిం మైనార్టీలు మంత్రివర్గంలో స్థానం లేరు, లంబాడీలు మంత్రివర్గంలో స్థానం లేరు, మున్నూరు కాపులు మంత్రివర్గంలో స్థానం లేరు. సరే ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఇలా సామాజిక న్యాయం 7వ గ్యారంటీ అని మాట్లాడుతున్నావు కదా కాంగ్రెస్ ప్రభుత్వమా రేవంత్ రెడ్డి, నీ సామాజిక న్యాయం ఎటుపోయింది అంటున్నాను. ఇవాళ కులగన్న చేసినామని చెప్పేసి దెబ్బలు దర్చుకుంటా ఉన్నారు కదా. కులగన్న లెక్కలు తీసింది కాంగ్రెస్ పార్టీ అన్నావు కదా, మరి కులగన్నల ప్రకారం ఎందుకు నువ్వు ఇలా వాటాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి స్పష్టంగా అడుగుతా ఉన్నాను. ఏ కులగన్న చేసైతే 42% రిజర్వేషన్ అని చెప్పేసి అన్నావు కదా, 42% రిజర్వేషన్లు ఆటకెక్కించే ప్రయత్నం మళ్ళీ చేస్తూ ఉన్నావు కదా. ఇలా కేంద్రం మీద నెట్టేసి గతంలో బీఆర్ఎస్ పార్టీ చెప్పింది, ఇలా ముసలి కన్నీరు మాత్రమే కాస్తూ ఉంది, 42% రిజర్వేషన్లు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అని మేము చెప్తే ఇస్తాం చూడని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. ఇవాళ నెపమంతా హైకోర్టు మీద నెట్టేసి, నెపమంతా కేంద్రం మీద నెట్టేసి ఇలా బలహీన వర్గాలకు మరొకసారి రాజకీయంగా ఉరితాడేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఓ బలహీన వర్గాల సమాజమా, ఓ బడుగు బలహీన వర్గాల సమాజంగా మీరు ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాను. ఇవాళ నేను ఇలా సార్ ఇలా జైబాపు నినాదం అందంగా ఉంది సార్, జైబాపు నినాదం. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు మరి ఏ గాంధీ సిద్ధాంతంతో రాజకీయాలకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఆయన గాడ్సే సిద్ధాంతంతో రాజకీయాలకు వచ్చినా ఆయనే అంటా ఉన్నాడు. నేను బీజేపీ స్కూల్లో చదువుకున్నా, టీడీపీలో కాలేజ్ చేసిన, ఉద్యోగం రావుల దగ్గర చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఖర్గే గారు జైబాపు అనే నినాదము మీరు రేవంత్ రెడ్డికి వర్తిస్తుందా? గాడ్సే రూపంలో గాంధీ భవన్లో జ్వరపడ్డాడు కదా, ఇవాళ జైబాపు నినాదాన్ని తుంగలో తొక్కిరు కదా మీరు రేవంత్ రెడ్డి గారి రూపంలో. జై భీమ్ అట, అంబేద్కర్ని ఓడించిన పార్టీ అండి ఇది, అంబేద్కర్ని ఓడించిన పార్టీ, అంబేద్కర్ని అనేక అవమానాలకు గురి చేసిన పార్టీ ఇది. వీళ్ళు ఇలా జై భీమ్ నినాదిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పేదలు ఎవరైతే దళితులు ఉన్నారో ఈ దళిత కుటుంబాలు బాగుపడాలని కేసీఆర్ గారి నాయకత్వంలో దళిత బంధు మేము పెడితే, మేము ఆ రోజు 10 లక్షల రూపాయలు దళిత బంధు పెడితే
అంబేద్కర్ అభయహస్తం అని చెప్పేసి ఒక అందమైన పేరుని పెట్టి మేము 12 లక్షలు ఇస్తామని చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ దళిత బంధువుని ఎగనామం పెట్టడమేనా? జై భీమ్ నినాదం అని అడుగుతా ఉన్నాను. ఇవాళ జై భీమ్ నినాదం ఏదైతే ఉందో, జై భీమ్ నినాదం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయో, ఈ మైనార్టీ వెల్ఫేర్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ స్కూల్ బీసీ వెల్ఫేర్ స్కూళ్ళలో విద్యార్థులండి ఇవాళ విషాహారం తిని ఇవాళ పాము కాటుకు ఇవాళ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ చనిపోతురండి. సుమారు 60 మంది పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు హాస్టల్లో అరాకొర వసతులతోటి ఇవాళ కేర్ టేకర్ల వ్యవస్థను మొత్తం తీసేసి పిల్లలతోటే ఇవాళ వంటలు వండించే పరిస్థితి తీసుకురావడమే జై భీమ్ నినాదం అని అడుగుతా ఉన్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను పాము కాటుతోటి విషాహారం దీన్ని చంపడమేనా జై భీమ్ నినాదం అని అడుగుతా ఉన్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లల కోసం కేసీఆర్ గారు 1022 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే ఆ గురుకుల పాఠశాల విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేయడమేనా జై భీమ్ నినాదం అని అడుగుతా ఉన్నాను. ఇలా జై భీమ్ నినాదం అని గొప్పగా చెప్పుకుంటూ ఇలా అన్ని వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తే ఎట్లా జై భీమ్ నినాదం అయితే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలా సంవిధానం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, ప్రజాపాలనని మాట్లాడుతూ ఉన్నారు, సామాజిక న్యాయం 7వ గ్యారంటీ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇదే నిరుద్యోగులు 18 నెలలు అవుతుంది మీరు 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చారు ఎటు పోయిందని చెప్పేసి అడిగితే పొద్దుగాల తెల్లవారు లేకముందే తల్లిదండ్రులు భయపడేటట్టు పొద్దునట్టే డోర్ సంబంధించినట్టు క్లోజులు చేసి హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది. ఇవాళ బయటకు వచ్చిన విద్యార్థి నాయకుల్ని ఈడ్చుకెళ్తూ పోలీస్ స్టేషన్లు పెడుతున్న సందర్భం కనపడతా ఉంది. ఇవాళ ఉస్మాన్ సిటీ విజువల్స్ మన టీవీలో కనపడతా ఉన్నాయి. ఇవాళ అశోక్ నగర్ చౌరస్తా విజువల్స్ మన టీవీలో కనపడతా ఉన్నాయి. సెక్రటరీ దగ్గర జరిగిన ఆందోళన మన విజువల్స్ లో కనపడతా ఉన్నాయి. ఇదేనా నీ ప్రజాస్వామిక పరిపాలన? ఇవాళ పెద్ద ఎత్తున ఖర్గే గారి నాయకత్వంలో ఏదైతే మీటింగ్ పెట్టిర్రో ఇదేనా మీ సంవిధానానికి ప్రతిరూపం అంటా ఉన్నాను. ఇవాళ అంటే అడిగితే అరెస్టులు, గొంతెత్తితే ఇవాళ జైలు నిర్బంధాలు, ఇదేనా నీ ప్రజాపాలనకు నిర్వచనం అని అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను అనేక సందర్భాల్లో కనపడతా ఉంది షరీఫ్ గారు. ఒకవైపు ముషిరాబాదులో పేదవాళ్ళ ఇల్లు ఎందుకు కూలగొడతావు రేవంత్ రెడ్డి? పేదవాళ్ళకో న్యాయం పెద్దోడుకో న్యాయమా? పేదవాళ్ళకేమో నోటీసులు ఇచ్చి 4 వారాల గడివిస్తావు, పెద్దవాళ్ళకేమో 4 వారాల గడిస్తావు, నోటీసు ఇస్తావు. మరి పేదవాళ్ళేమో కూలగొడతావు, పెద్దోళ్ళకో న్యాయం పేదోళ్ళకో న్యాయం అని చెప్పేసి మా పార్టీ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముషిరాబాద్ వెళ్తే రౌడీ మూకలతోటి రాళ్లతో దాడులు చేయించి మళ్ళీ ఉట్లాగా కేటీఆర్ పైన కేసు పెడతాడు. ఎందుకంటే అన్యాయం వచ్చి రెచ్చగొట్టారని చెప్పేసి. ఒకవైపు రుణమాఫీ చేయలేవయ్యా నువ్వు, రుణమాఫీకి 42 లక్షల మందికి రైతాంగానికి రుణమాఫీ చేస్తామన్నావు. రాష్ట్ర క్యాబినెట్లో 31,000 కోట్లు పెట్టినావు, రాష్ట్ర బడ్జెట్లో మాత్రం 26,000 కోట్లు పెట్టినావు. నువ్వు 20,000 కోట్లే చేసినావు, 25 లక్షల మంది రైతాంగానికే చేసినావు, 17 లక్షల మంది రైతాంగానికి దోకా చేసినావు, 11,000 కోట్లు ఎగ్గొట్టినామని చెప్పేసి హరీష్ రావు గారు అంటే, హరీష్ రావు గారు సిద్దిపేటలో క్యాంపు కార్యాలయపైన దాడి చేస్తావు. వరదలు వచ్చినాయి 3 మంత్రులు ఇచ్చినవయా ఖమ్మం జిల్లా అని ఖమ్మం జిల్లా గోడెల్లో పోసుకుంటే, వరదలు వచ్చినాయి కొట్టకపోయినాయని చెప్పేసి ప్రజలు ఆర్తనాదాలు పెడతా ఉంటే ఖమ్మం వెళ్ళి మా హరీష్ రావు గారు నిర్వాసితులను చూస్తే అక్కడ రాలే దాడి చేస్తావు. ఇలా యూట్యూబ్ జర్నలిస్టులు ఏ యూట్యూబ్లతోనైతే మీ అధికారంలోకి వచ్చిందని చెప్పిర్రు, ఈ యూట్యూబ్ జర్నలిస్టులు రుణమాఫీ కాలేదని చెప్పేసి నీ సొంత ఊరికి పోదాం అని సవాల్ ఇసిరితే మహిళా జర్నలిస్ట్ అని చూడకుండా కొండారెడ్డిపల్లి నుంచి 6 గంటలకు పోలీసు వ్యాన్లు మహిళలను 6 గంటల తర్వాత అరెస్ట్ చేయకూడదు. హైదరాబాద్కు ఈడ్చుకొచ్చిన సందర్భం చూసినాం. ఇవాళ ఉస్మానియా చౌరస్తాలో ఏం జరుగుతుందో చూస్తా ఉన్నాం, అశోక్ నగర్ చౌరస్తాలో ఏం జరుగుతుందో చూస్తా ఉన్నాం, చిక్కడపల్లి లైబ్రరీలో ఏం జరుగుతుందో చూస్తా ఉన్నాం. ఇవాళ సంవిధానం అంటే ఈ విధంగా అరాచకాలు చేయడమేనా? గిరిజన రైతుల భూముల్ని తీసుకోవద్దని చెప్పేసి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గిరిజన రైతాంగం కోసం అండగా ఉంటే ఆ గిరిజన రైతులను అండగా ఉంటావా కేటీఆర్? నీ మీద కేసు పెడతాం చూసుకొని చెప్పేసి లగిచర్ల బాధితుల కోసం మా నాయకుడు కొట్లాడితే అక్రమ కేసులు పెడతా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నాను ఇలా షరీఫ్ గారు మీ టీవీ న్యూస్ ద్వారా 18 నెలల కాలం అయింది, ఇప్పటి కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు, ఏం తెలిసినవా అని అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ ఓఆర్ఆర్ టెండర్లో అవినీతి అన్నావు, ఏం తెలిసినవా అడుగుతా ఉన్నాను. విద్యుత్ ఒప్పందాల్లో అన్యాయం జరిగిందన్నావు, ఏం తెలిసినవా అడుగుతా ఉన్నాం. ప్రతిరోజు జన్వాడ మీద ఒక కేసు అంటారు, ఓఆర్ఆర్ మీద అవినీతి అంటారు, ధరణిలో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు, ఏం తెలిసినవో చెప్పని అంటా ఉన్నాం. ఇలా నీ లెక్క ఓటుకు నోటు కోసం దొరికిన నాయకులు కాదయ్యా మా నాయకులు. తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో ఏర్పడితే 15లోనే పురటిలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సంవత్సర కాలానికే ఈ పురటిలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని బాబు డైరెక్షన్లో ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి రేవంత్ రెడ్డి నేను జైలుకు పోయాను కాబట్టి కేటీఆర్ని జైలుకు పంపాలి, నేను జైలుకు పోయాను కాబట్టి కేసీఆర్ మీద పగ తీర్చుకోవాలి అని చేస్తూ ఒక వికృతమైన చేష్టలతోటి ఏం మాటలండి అవి? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేంటివి? ఈ రాష్ట్రం దివాలా తీసింది,
ఈ రాష్ట్రానికి అప్పులు పుడతలేవు, నేను ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతారని మాట్లాడుతూ ఉన్నారు, ఒక దొంగ లెక్క చూస్తారని మాట్లాడుతాని ఆయన మాటలు ఆయన అట్లున్నాయి. ఒకవైపు ఆయన మాటలు అట్లున్నవి, ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడి పైన మాట్లాడుతూ 73 ఏళ్ళ వయసు నీకంటే పెద్ద వయసు, 20 ఏళ్ళ పెద్ద వయసు నీకంటే ఏమని మాట్లాడుతుండు? మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని పట్టుకొని, రైతు బాంధవుని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు పొట్టపేగులు మెడకేసుకొని తిరుగుతామని మాట్లాడతావా? సంపుతామని మాట్లాడతావా? సచ్చోటోనని మాట్లాడతారా? ఇది మాట్లాడొచ్చా? ఈ వాక్యాలు మేము బాధపడి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు నమోదు చేయరు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో అయ్యా నువ్వు ఇచ్చిన రైతు బంధు ఎడిపోయింది, నువ్వు ఇస్తున్నటువంటి కౌలు రైతుల సాయం ఎడిపోయింది, నువ్వు ఇస్తున్నటువంటి రైతు కూలీలకు సంబంధించిన సాయం ఎడిపోయింది, ఆటో కార్మికుల 12,000 ఎడిపోయినవి, చేనేత కార్మికుల సాయం ఎడిపోయింది, 50 కుటుంబ సభ్యులు 2 లక్షల యూనిట్లు ఎడిపోయినవి, మహిళలకు ఇస్తున్న 2,500 ఎడిపోయినవి, ముసలిలకు ఇస్తున్న 4,000 పింఛన్ ఎడిపోయింది. అదేవిధంగా గృహజ్యోతి పేరుతోటి ఇవాళ అడుగుతా ఉన్నా షరీఫ్ గారు, గృహజ్యోతి సంబంధించి ఇలా మాట్లాడుతుంది కళ్ళబొల్లి మాటలు. గృహజ్యోతి ఇచ్చినాం, ఏమి ఇచ్చినామయ్యా? ఈ రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య అంటే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి రేషన్ కార్డుల సంఖ్య 90 లక్షలు, సుమారు 92 లక్షలు ఉన్నాయండి. మీరు 45 లక్షల మందికి గృహజ్యోతి ఇచ్చి అందరికి ఇచ్చినామంటారా? అంటే మిగతా 40-90 అంటే ఎంత అండి? మిగతా 55 లక్షలు ఎగ్గొట్టినట్టే కదా. ఈ రాష్ట్రంలో గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నామని మాట్లాడుతున్నారు. అయ్యా గ్యాస్ సబ్సిడీ అంటే ఈ రాష్ట్రంలో 1,26 లక్షల మంది గ్యాస్ లబ్ధిదారులు ఉన్నారు, 60 లక్షల మందికి ఇచ్చేసి అందరికి ఇచ్చినట్టు మాట్లాడతావా? ఇలా రుణమాఫీ సగమే ఇస్తేవి, గ్యాస్ సగమే ఇస్తేవి, గృహజ్యోతి సగమే ఇస్తేవి, అన్ని ఇచ్చినట్టు మాట్లాడుతున్న సందర్భం కనపడతా ఉంది. కేసీఆర్ వేసిన నోటిఫికేషన్లు అనిపిస్తుంది, ఒక పచ్చి సామెత చెప్పాలనిపిస్తుంది. అంటే అనకూడదు కానీ ఇక మాకు వేరే వాళ్ళకు పుట్టిన బిడ్డ నాకు పుట్టినని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఇలా ఇంత ఆవేదనతో నిరుద్యోగులు మాట్లాడుతున్న సందర్భం కనపడతా ఉంది. ఇలా రైతాంగాన్ని మోసం చేస్తేవి. గతంలో ఏం చెప్పినాండి? ముసలయ్యకు ముసలమ్మకు మోసం చేసిండు కేసీఆర్, నేను వస్తే 4,000 ఇస్తా ఇద్దరికి అని చెప్పేసి మాట్లాడాడు. ఇవాళ అదే ముసలయ్యని మోసం చేసినావు కదా. ఆ రోజు పసిపిల్లవారికి కేసీఆర్ గర్భిణీ స్త్రీలు ఏదైతే రెక్కాడితే డొక్కాడని జీవితాలతో తల్లడిల్లుతున్నటువంటి పేద మహిళలు డెలివరీ అయితే 12,000 13,000 కేసీఆర్ కిట్టిస్తే కేసీఆర్ కిట్టి ఎగనామం పెడితివి, బీసీ బంధుకి ఎగనామం పెడితివి, దళిత బంధుకి ఎగనామం పెడితివి, రైతు బంధుకి ఎగనామం పెడితివి. ఇవాళ రైతు రుణమాఫీ సగమే చేస్తేవి, ఇవాళ గృహజ్యోతి సగమే ఇస్తేవి, అదేవిధంగా గ్యాస్ సగమే ఇస్తేవి, మహిళలకు 2,500 జరగొడుతుంది. తులం బంగారం ఎడిపోయిందని అడుగుతురయ్యా, తులం బంగారం ఎడిపోయిందని అడుగుతా ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తా ఉంటే సంవిధానం చెప్పేసి సగర్వంగా చెప్తున్నావుగా ఖర్గే గారు, నీ సంవిధానం ఎడిపోయిందని అడుగుతా ఉన్నాను. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను ఇవాళ, ఇంకో నవ్వొచ్చే మాట ఇవాళ నేను ప్రెస్ మీట్లో కూడా మేము చెప్పినాం. ఇవాళ అందరు సమాజం అంతా వినాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఖర్గే గారిని డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఒక హుస్సేన్ అనే ఒక ఎమ్మెల్యే కర్ణాటకలో చెప్పినాడు. కర్ణాటకలో చెప్తే ఏమంటాడు? ఖర్గే గారిని పోయి విలేకరులు అడిగారు, ఏం సార్ మరి మీ ముఖ్యమంత్రి మార్పు అంటారు, సిద్ధరామయ్య మారుస్తున్నారు అంటే అధిష్టానంతో మాట్లాడతా అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. అయ్యా బట్టి విక్రమార్క గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావు కదా, మీ దాంట్లో ఏది మా దాంట్లో రబ్బర్ స్టాంప్ అని నువ్వే చెప్పుకున్నావు కదా, రబ్బర్ స్టాంప్ నేను చెప్పుకున్నావు కదా, నా దాంట్లో రాహుల్ గాంధీ సోనియా గాంధీ నడుస్తుందని చెప్పేసి చెప్పింది కదా, ఇంకెక్కడదా నీకు సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ అంటున్నాను ఇవాళ నేను. చర్చిద్దాం. రాజుగౌడ్ గారు ఏంటి మరి భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా ముందుకెళ్ళబోతున్నారు సార్? ఇప్పటి వరకు చూసిన ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అన్ని బట్టి అంటే ఆయన ఒక్క మాట మీద కూడా నిలబడలే. ఇంతకుముందుకు మీరు అన్నట్టు కూడా ఈ విద్యా కేటాయింపుల విషయాలు అన్నారే సార్, ఆ కేటాయింపులో చూసుకుంటే ఇలా తెలంగాణకి 7%, 9%, కొన్ని రాష్ట్రాలలో చూసుకుంటే బీహార్లో చూసుకుంటే 21%, ఛత్తీస్గఢ్లో చూసుకుంటే 18%, ఇలా కొన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే విద్యా వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనది. అంటే దీన్ని మన తెలంగాణ రాష్ట్రంలో 23,108 కోట్లు కేటాయించారు మొన్న విద్యా వ్యవస్థకి. అంటే ఒక విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ఒక 30% కానీ 20% ఎబోవ్ ఉండాలి, ఇంకా బాగుంటుంది 30% పెట్టుకుంటే. మీరు విద్యా వ్యవస్థని అణచివేయాలని చూస్తున్నారు. ఎందుకు మా విద్యా వ్యవస్థకి మీరు బడ్జెట్లో కేటాయించలేకపోతున్నారు? అంటే వీళ్ళు బాగా చదువుకుంటే మంచిగా ఉంటే వీళ్ళు ప్రశ్నించే గొంతుక రేపు ప్రభుత్వాన్ని ఎక్కడ కింద పడేస్తారన్న మీకు అంత భయం ఎందుకు? అంటే అంత చిన్న చూపు చూడాల్సిన అవసరం ఏంది మా విద్యార్థుల్ని? ఇవాళ విద్యార్థి చేసి నుంచి మిమ్మల్ని ఒక్కటిని అడుగుదలుచుకున్నాయి. ఇప్పటి నుంచి మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు జాబ్ నోటిఫికేషన్ కనుక ఇవ్వకపోతే ఇప్పుడు వచ్చే ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రం గందరగోళం అయ్యే పరిస్థితి ఉంది. మీరు ఇంటెలిజెంట్ రిపోర్ట్ తీసుకోండి. ఇలా మా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మీరు మమ్మల్ని విద్యార్థులు అనుకుంటుర్రా లేకపోతే ఉగ్రవాదులు అనుకుంటుర్రా? గుంజుకొని రయ్య పోతురు పోలీసులు. ఇలా మీరు ఒక పోలీస్ వ్యవస్థ మొత్తం మీరు పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఎందుకు అంటే ఇంత చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లైబ్రరీలో అన్ని విద్యార్థుల్ని
గుంజుకొచ్చే పరిస్థితి మీకు ఎక్కడ ఇచ్చారు? మీకు రైట్స్ ఎక్కడున్నాయి? అంటే మాకు అడిగే హక్కు లేదా? మాకు జాబ్ అయ్యే హక్కు కూడా మీరు లేదంటుంటే ఎంత? మీరు ప్రభుత్వం రాకముందుకు ఒక మాట, ప్రభుత్వం వచ్చినాక ఇంకో మాట, ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? దేనికి సంకేతం ఇస్తారు మీరు ఇవాళ? మీకు ఒక ప్రణాళిక లేదు, మీకు ఆలోచన లేదు, అవగాహన లేదు, ప్రభుత్వంలో ఏం జరుగుతున్నదనే సోయి కూడా లేకపోతే ఎందుకు? ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా విద్యార్థులకి మీ పక్షాన ఇలా రాష్ట్రం బాగుపడాలంటే విద్యా వైద్యం కావాలని మేము ఎన్నోసార్లు చెప్పినాం. ఎన్నో 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 మీటింగ్లు పెట్టి ఎన్నో ప్రోగ్రాంలు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి చెప్పినాం. మమ్మల్ని చిన్న చూపు చూసి మీరు అణచివేయాలని తొక్కి చూస్తున్నారు అనుకో, విద్యార్థులకి రెండో యాంగిల్ ఉంటుంది. ఒక యాంగిల్లో లైబ్రరీలకే పరిమితం, యూనివర్సిటీలకే పరిమితం అనుకుంటారు. విద్యార్థి శక్తి అనేది చాలా పవర్ఫుల్. ఒక్కసారి ఆలోచన ఈ పక్కన పెట్టుకుంటే ప్రభుత్వానికి చాలా మేము హెచ్చరిస్తున్నాం. మీరు మానుకోకపోతే రేపు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మామూలు ఇబ్బంది కాదు, మళ్ళీ కోలుకోలేడు. మీరు జీవితంలో కాదు, మీరు చచ్చేంత వరకు కోలుకోలేని దెబ్బతీస్తాం. ఇది మాత్రం రాసి పెట్టుకోవాలి ప్రభుత్వాన్ని. మమ్మల్ని చిన్న చూపు చూడాల్సిన అవసరం మీకు లేదు. దీన్ని మీరు ఆలోచించి మళ్ళీ మీరు త్వరలో జాబ్ నోటిఫికేషన్ చేస్తే మాత్రం బాగుంటుంది. లేకపోతే మీకు ఉంటుంది ఇక విద్యార్థుల చేతిలో మీకు పెద్ద సవాల్గా మేము విసురుతున్నాం. ఇది నా ఒక విద్యార్థి టోటల్ తెలంగాణలో ఉన్నటువంటి మా యూనివర్సిటీతో పాటు అన్ని అసలు యూనివర్సిటీల పరిస్థితి దిక్కు లేదు సార్. నిన్న కేయూ యూనివర్సిటీలో పోయి మీరు ప్రభుత్వంలో 25 ఎకరాలు మీరు ఎట్లా కేటాయిస్తారు స్కూల్కి? అంటే మీరు యంగ్ ఇండియా స్కూల్ అని పెట్టుకొని వచ్చారు. మీరు ప్రభుత్వ స్థలాలు బొచ్చడున్నాయి, కేయూలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో మొన్న అవస్థలు ఘోరంగా ఉన్నాయి. టీచింగ్ సరిగా లేదు. మీరు ఉన్న టీచింగ్లు ఉన్న సబ్జెక్టులు తీసేస్తుర్రు. ఎవరు తీసేయమన్నారు మీకు? అంటే లేకపోతే మీకు నింపచేత కాకపోతే మీరు గైడ్ తీసుకోండి. ఇలా పాలమూరు చూసుకున్నా, ఎంజీ యూనివర్సిటీ తీసుకున్నా, మన గొడ్డు కారం వేసి పెట్టింది. ఇలా రాష్ట్ర చరిత్రలో యూనివర్సిటీలో మా ఎంజీ యూనివర్సిటీలో గొడ్డు కారం పెడితే మేము పోయి ఆడ ధర్నా చేస్తే వీసీ మొంగ పట్టుకుని అడిగితే సార్ ఇంకోసారి రాని ఇట్లా ఎన్ని చెప్పుకుంటూ పోతారు మీరు? ఇక చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. దీన్ని పెద్ద ఎత్తున మీరు మార్పు రాకపోతే ఇక మేమే బహిరంగంగానే దిగుతాం. ఇది మేము హెచ్చరిస్తున్నాం, ఆర్డర్ ఇస్తున్నాం, పక్కా చెప్తున్నాం. ఇది మేము బ్యాకప్ అయ్యే విషయమే లేదు. దీన్ని మాత్రం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మార్పు రావాలని మేము కోరుతున్నాం సార్. ఈ మార్పు రాకపోతే ఎందుకు మీరు మీ పక్షాన మీరే మీ వాళ్ళకే చిల్లర తిరిగేటోళ్ళు పవలించుకుంటూ పోతే ఒక విద్యార్థి నాయకుడు గతంలో, ఇప్పుడు నేను జనరల్గా చెప్తున్నా సార్, గతంలో ఏ ప్రభుత్వం అయినా విద్యార్థులకు అవకాశాలు కలిగించారు అంటే వాళ్ళకి కొంచెం తెలివి ఉంటుంది. యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు కానీ వాళ్ళకి కొద్దిగా అవగాహన ఉంటుంది. వాళ్ళకి ఇస్తే ప్రభుత్వంలో ఏమేమి చేయాలో తెలియబోతే చెప్పడానికి. ఇలా నువ్వు ఎంతమందికి ఇచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విద్యార్థి నాయకునికి నువ్వు ఎమ్మెల్యే టికెట్లు కానీ ఏ పరంగా అయినా నువ్వు ఒక నామినేటెడ్ పదవిలో ఏమి ఇచ్చినావు? ఏది ఇవ్వకపోతే నీకు ఏం తెలుస్తుంది ప్రభుత్వంలో? అంటే ఈ అంతా బ్యాచ్ మొత్తం చేరి ఏకపక్షంగా ఉంటే విద్యార్థులు అన్యాయం చేయడం తప్ప దీన్ని మీరు మానుకోవాలి. మీకు అవగాహన లేకపోతే ఇలా ఇరిగేషన్ చూసుకో, ఏ డిపార్ట్మెంట్ అయినా చూసుకో, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ తీసుకో, నువ్వు ఎన్ని డిపార్ట్మెంట్లో చూసుకో, ఇలా నీకు చాలా ఖాళీగా ఉన్నాయి నోటిఫికేషన్స్. ఇలా నువ్వు 2 లక్షల ఉద్యోగాలు వేస్తాను నువ్వు సంవత్సరంలో వేసినావు. అసలు ప్రభుత్వం పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలనే వారికి నియామక పత్రాలు ఇచ్చినావు. డిఎస్ఎస్ దాన్ని కలిపేసినావు. మన గ్రూప్ 1 కూడా అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందే. ఇవాళ వచ్చి నువ్వు కండక్ట్ చేసినావు. నువ్వు ఏం మార్పులు రావాలని మేము కోరుతున్నాం. ఆ మార్పే రాకపోతే నీకు భారీ ఎత్తున మేము హెచ్చరిస్తున్నాం. విద్యార్థి శక్తి ఏందో, విద్యార్థి జేఏసీ శక్తి ఏందో చూపిస్తాం. మేము చాలా కీలకంగా పనిచేస్తున్నాం. మేము విద్యా టైంలో కూడా ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. దీని మార్పు రావాలని మేము కోరుతున్నాం. లేని పక్షంలో బహిరంగంగానే నేను చెప్తున్నాను, విద్యార్థులు పెన్నే పడతారు. పెన్ను కాదనుకుంటే ఇక నేను చెప్పను, వేరేది కూడా పట్టుకుంటారు వాళ్ళు. ఎంతమందిని కొడతారు? అప్పుడు రోడ్లకు ఎక్కితే అస్తవ్యస్తంగా అయితే దీన్ని మాత్రం మీరు కంట్రోల్ చేయడం మీ వల్ల కాదు. విద్యార్థి ఫోర్స్ని కంట్రోల్ చేయడం ప్రభుత్వం వల్ల కూడా కాదని హెచ్చరిస్తున్నాను. రైట్. నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇకనైనా కళ్ళు తెరవాలి, లేదంటే వాళ్ళ ఆగ్రహం చూస్తారని చెప్పి విద్యార్థి నాయకులు చెప్తున్నారు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్న రాజు గౌడ్ గారికి అలాగే బాలరాజు యాదవ్ గారికి కృతజ్ఞతలు.